భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం టాలీవుడ్ ముందు వరుసలో ఉంది మచ్చ. స్టార్ హీరోల తెలుగు సినిమాలు పాన్ ఇండియా మూవీస్గా ఇతర భాషల్లో రిలీజ్ అవుతున్నాయి. కథబలం ఉన్న సినిమాలు భారీ వసూళ్లను రాబడుతున్నాయి. ఇలా ఇతర భాషల హీరోల సినిమాలు కూడా టాలీవుడ్లో విడుదల మంచి సినిమాలు సూపర్ హిట్స్గా నిలుస్తున్నాయి మచ్చ. దీంతో కొందరు హీరోలు తెలుగు నిర్మాణ సంస్థలు తెలుగు దర్శకులతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ప్రేక్షకులు కూడా క్షేమంగా రండి, లాభంగా వెళ్ళండి అంటూ ఆదరిస్తున్నారు మచ్చ. ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. మహానటి సీతారామం ఇటీవల లక్కీ భాస్కర్ చిత్రాలతో దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తెలుగులో దుల్కర్ చేసిన ఈ 3 సినిమాలు సూపర్ హిట్స్ కావడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు మచ్చ. దీంతో తెలుగు సినిమాలు చేయడానికి మరింత ఆసక్తి చూపిస్తున్నారు. దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం ఆకాశంలో ఒక తార సినిమా చేస్తున్నారు. పవన్ సాధనని ఈ సినిమాకు దర్శకుడు. గీతా స్వప్న సినిమాస్ లైట్ బాక్స్ మీడియా పథకాలపై సందీప్ గుణం, రమ్య గుణం ఈ చిత్రం నిర్మిస్తున్నారు మచ్చ. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. అలాగే కాంతా అనే పీరియడికల్ ఫిల్మీలోనూ దుల్కర్ హీరోగా నటిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సముద్రకని మరో లీడ్ రోల్లో చేస్తున్నారు. రానా దగ్గుపాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ అట్లూరు, జోమ్ వార్గీస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు జాను సంగీతం అందిస్తున్నారు. కాగా దుల్కర్ తెలుగు నిర్మాతలతో సినిమాలు చేస్తున్నప్పటికీ ఆయన సినిమాలు ఇతర భాషల్లో కూడా డబ్బింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ పుష్ప1 సినిమాలో నెగిటివ్ సైడ్స్ ఉన్న బన్వర్ సింగ్ శెకావత్ పాత్రలో తెలుగు ఆడియన్స్ ను మెప్పించారు. మలయాళ హీరో ఫహద్ ఫాజిల్ ప్రస్తుతం పుష్ప1 సినిమాకు సీక్వెల్ గా వస్తున్న పుష్ప2 సినిమాలోనూ ఫహద్ ఫాజిల్ ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు మచ్చ. అయితే ఫహద్ ఫాజిల్ హీరోగా డోంట్ ట్రబుల్ ది ట్రబుల్, ఆక్సిజన్ అనే 2 తెలుగు సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. రాజమౌళి సమర్పణలో ఆర్కా మీడియా పథకంపై శోభు, ఎర్లగడ్డ కార్తికేయ ఈ 2 సినిమాలను నిర్మిస్తున్నారు మచ్చ. ఆక్సిజన్ సినిమాతో సిద్ధార్థ్ నాదెల్లా, డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమాతో శశాంక్ ఎల్లేటి దర్శకులుగా పరిచయం అవుతున్నారు మచ్చ. ఈ ఏడాది మార్చిలో డోంట్ ట్రబుల్ ది ట్రబుల్, ఆక్సిజన్ సినిమాల ఫస్ట్ లుక్ను విడుదల చేశారు మేకర్స్. అయితే ఆ తర్వాత ఈ సినిమాల గురించి మరో అప్డేట్ రావాల్సి అయితే ఉంది మచ్చ. కాంతార సినిమాతో కన్నడ యాక్టర్ రిషబ్ శెట్టి పేరు జాతీయ స్థాయిలో మారుమోగిపోయింది. ప్రస్తుతం కాంతార సినిమా సీక్వెల్గా కాంతార 2తో బిజీగా ఉన్నారు రిషబ్ శెట్టి. అయితే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కాకుండానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, అదే జై హనుమాన్. ఈ ఏడాది సంక్రాంతి ఫెస్టివల్ కు విడుదల బ్లాక్ బాస్టర్ గా నిలిచిన హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాలో రిషబ్ శెట్టి మెయిన్ లీడ్ రోల్లో చేస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్సిటీలో భాగంగా జై హనుమాన్ అనే తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రిషబ్ శెట్టి. ప్రశాంత్ వర్మ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రానా మరో లీడ్ రోల్ చేస్తున్నారనే ప్రచారం సాగుతుంది. మైత్రి మూవీ మేకర్స్ పథకంపై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ జై హనుమాన్ సినిమాను నిర్మిస్తున్నారు మచ్చ. బాలీవుడ్ లోని సీనియర్ హీరోల్లో ఒకరైన సన్నీ డియోల్ తెలుగులో సినిమా చేస్తున్నారు. జాట్ అనే టైటిల్ తో తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఫ్యాక్ట్ మూవీకి గోపిచంద్ మల్లేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ మొదలైంది. పీటర్ హెయిన్స్, అన్లా అర్సు, రామ్ లక్ష్మణ్ వెంకట్ ఇలా 4 యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ఈ సినిమాకు అసోసియేట్ కావడం చూస్తే యాక్షన్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయని ఊహించవచ్చు. రణదీప్ హుడా, వినీత్ కుమార్, సైమిక్ షేర్, రజీనా ఈ సినిమాల్లో ఇతర ముఖ్య పాత్రలో పోషిస్తున్నారు మచ్చ. మైత్రి మూవీ మేకర్స్ పథకంపై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ జాట్ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. హిందీలో గద్దర్ 2 వంటి బ్లాక్ బాస్టర్ కొట్టిన వెంటనే సన్నీ డియోల్ తెలుగులో జాట్ చేయడానికి అంగీకరించడం విశేషం. ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. జాట్ కాకుండా హిందీలో బార్డర్ 2, లాహోర్ 1947 సినిమాతో బిజీగా ఉన్నారు సన్నీ డియోల్. జాట్ విజయం సాధిస్తే ఆయన తదుపరి సినిమాలే బార్డర్ 2, లాహోర్ 1947 చిత్రాలు కూడా తెలుగులో రిలీజ్ అవుతాయని ఊహించవచ్చు మచ్చ. హీరో సూర్య తెలుగులోనూ పాపులర్ అయిన తమిళ చిత్రాలు ఎప్పటికప్పుడు తెలుగులో అనువాదం అవుతుంటాయి. వీలైనప్పుడు నేరుగా తెలుగు సినిమాల్లోనూ సూర్య నటిస్తారు. తాజాగా సూర్య నటించిన భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షనల్ ఫిల్మ్ కంగువా శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్స్ మూవీ క్రియేషన్స్ పథకంపై తమిళ నిర్మాత కె జ్ఞానవేల్ రాజా, తెలుగు నిర్మాతలు వంశీకృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి ఈ సినిమాను నిర్మించారు మచ్చ. ఈ చిత్రంలో కంగువా ఫ్రాన్సిస్ అనే 2 విభిన్నమైన రోల్స్ లో సూర్య నటించారు. దిశ పట్ల హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో యోగి బాబు, బాబీ డియోల్ ఇతర పాత్రలు చేశారు. ఈ నెల 14న కంగువా చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వీకర్త, అలాగే గీతా సంస్థలో సూర్య గజని 2 సినిమా చేస్తారని, అలాగే బోయపాటి శ్రీను దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే మచ్చ.
ధనుష్ కు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ఆయన తమిళ సినిమాలు తెలుగులో అనువాదమైన ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంటున్నాయి. అయితే ధనుష్ తెలుగు తమిళ భాషల్లో నటించిన ద్విభాషా చిత్రం సార్ వెంకీ అట్లూరి దర్శకుడు సితారా ఎంటర్టైన్మెంట్స్ పథకంపై సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు మచ్చ. సార్ చిత్రం 100 కోట్ల రూపాయలు వసూలను రాబట్టి బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది. దీంతో వెంటనే తెలుగు నిర్మాతలతో మరో సినిమా చేసేందుకు ధనుష్ స్క్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదే కుబేరా. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్ పై సునీల్ నారాయణ్, పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్న భారీ బడ్జెట్ ఫిల్మ్ ఇది. ఈ సినిమాలో నాగార్జున మరో లీడ్ రోల్లో నటిస్తుండగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు మచ్చ. ఈ నెల 15న కుబేరా సినిమా టీజర్ విడుదల కానుంది. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కుబేరా సినిమా రిలీజ్ కానుంది మచ్చ.